హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏపీ బడ్జెట్‌లో ఉద్యోగుల పీఆర్సీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక హైప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2026, 27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశలపైన తీవ్రంగా నీళ్ళే చల్లిందని చెప్పాలి. సాధారణంగా బడ్జెట్ అంటే కొత్త ఆశలు, జీతాల పెంపుదల, బకాయిల విడుదల ఇటువంటి అంశాలు ఉంటాయి అని చెప్పేసి అందరూ ఆశగా ఎదురుచూస్తారు. కానీ ఈ బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తుంటే ఉద్యోగుల ఉద్యోగ వర్గాల ఉద్యోగ వర్గాలకు తీవ్ర నిరాశ మిగిలిందని స్పష్టమవుతోంది. అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో ఆడంబరమైనటువంటి మాటలు, అద్భుతమైన అంకెలు చూపించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి ఎటువంటి నిర్దిష్టమైనటువంటి నిధులను కేటాయించకపోవడాన్ని సంఘాల నేతలు తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ బడ్జెట్ కేవలం మాటల గారడీయే తప్ప ఉద్యోగుల ఆర్థిక భద్రతకు ఎటువంటి హామీ ఇవ్వటం లేదని వారు మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో ఉద్యోగ సంఘాలు ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి అభ్యంతరం 12వ పీఆర్సీపై ప్రభుత్వం వహించిన నిశ్శబ్దం. 11వ పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే దాదాపు 3 ఏళ్లు కావస్తున్నప్పటికీ, ఈ సుదీర్ఘ కాలంలో కొత్త వేతన సవరణ గురించి ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం చాలా దారుణమైన విషయమని అయితే వారు వాపోతున్నారు. పీఆర్సీ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. చైర్మన్ నియామకం జరగకుండా వేతన సవరణ ప్రక్రియ ముందుకు సాగదు. తద్వారా ఉద్యోగుల జీతాలు పెరగవు. ఈ యొక్క విషయాన్ని పక్కన పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే ఉద్యోగులను పూర్తిగా వంచించటమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం హామీలతో కాలం గడుపుతూ ఆర్థిక ప్రయోజనాలను వాయిదా వేయటం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోందని అయితే వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి 4 విడతల కరువు భత్యం, డీఏ బకాయిల గురించి కూడా బడ్జెట్‌లో ఎటువంటి ప్రత్యేక నిధులు కేటాయింపులు కనిపించలేదు. ఇక సుమారుగా 4 డీఏలు ఉద్యోగులకైతే రావాల్సి ఉండగా, వాటి చెల్లింపుల కోసం బడ్జెట్‌లో ఎక్కడా కూడా స్పష్టమైన పద్దులు కేటాయించలేదు. ప్రభుత్వం పాత బకాయిలు కొన్ని చెల్లించామని గొప్పగా చెప్పుకుంటూ ప్రస్తుతం ఇవ్వాల్సిన బకాయిలను విస్మరించడం సరైన పద్ధతి కాదని సంఘాలు హెచ్చరించాయి. ఇక డీఏ అనేది ఉద్యోగికి పెరుగుతున్న ధరల నుండి రక్షణ కల్పించే ప్రాథమిక హక్కు. సో, దానిని సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనైతే వారు వివరించారు. ఇకపోతే బడ్జెట్ కేటాయింపులలో డీఏ బకాయిల ఊసే లేకపోవడం అనేది ఉద్యోగుల జేబులకు చిల్లు పెట్టడమేనని అయితే వారు మండిపడ్డారు. విద్యా రంగానికి ఈ జరిగినటువంటి కేటాయింపులను గనక పరిశీలిస్తే ఇది అత్యంత విచారకరమైనటువంటి విషయమని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3,32,325 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో పాఠశాలల విద్యాశాఖకు కేటాయించింది కేవలం 32,308 కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్‌లో కేవలం 9.72% మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపుల్లో 0.14% కోత విధించడం ద్వారా ప్రభుత్వం తన విద్యా వ్యతిరేక విధానాన్ని బహిరంగంగా చాటుకుందని వారు విమర్శించారు. ఒకవైపు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెబుతూనే, మరోవైపు నిధుల్లో కోత విధించడం ద్వంద్వ వైఖరి అని అయితే వారు ఎత్తి చూపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే
నిధులు పెంచాలి తప్ప తగ్గించడం వల్ల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయనైతే వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రముఖ విద్యావేత్త కొఠారి కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది అని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. విద్యా రంగానికి మొత్తం బడ్జెట్‌లో కనీసం 30% నిధులు కేటాయించాలని కొఠారి మిషన్ గతంలోనే స్పష్టం చేసింది. కానీ ప్రభుత్వం కేవలం 9% నిధులతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది అని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని వారు మండిపడ్డారు. ప్రభుత్వం కేవలం భౌతిక వనరుల మీద పెడుతున్న శ్రద్ధ, విద్యా నాణ్యత మరియు ఉపాధ్యాయుల సంక్షేమం మీద చూపడం లేదని వారు విమర్శించారు. విద్యారంగాన్ని కేవలం ఒక ఖర్చుగా కాకుండా భవిష్యత్తుపై పెట్టుబడిగా చూడాలి అని వారు ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కొన్ని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాయి. తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించి ఒక నిర్ణీత కాల పరిమితిలోగా నివేదికనైతే సమర్పించాలని కోరాలి. అలాగే పెండింగ్‌లో ఉన్నటువంటి 4 డీఏలను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే నగదు రూపంలో విడుదల చేయాలి. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులను కనీసం 20% పెంచేలాగా బడ్జెట్‌లో అవసరమైన సవరణలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం మరియు తల్లికి వందనం అటువంటి సంక్షేమ పథకాలకు నిధుల కోతలు లేకుండా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరపాలి అని కూడా వారైతే కోరారు. సో, మొత్తంగా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నిశితంగా గమనిస్తూ ఉన్నారని సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. కేవలం ఓట్ల కోసం హామీలు ఇచ్చి బడ్జెట్ కేటాయింపుల సమయానికి మొండి చేయి చూపడం అనేది సహించరాని విషయమని కూడా వారు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం అతి త్వరలోనే ఒక బలమైన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పోరాటం కేవలం జీతాల కోసం మాత్రమే కాదని, వ్యవస్థను కాపాడుకోవడం కోసమనైతే కూడా వారు ఈ విధంగా అయితే పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. సో, బడ్జెట్‌లో ఉద్యోగ పెన్షనర్స్ సంబంధించి భారీ నిరాశ ఎదురైందని చెప్పాలి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక హైప్ అయితే ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.